నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. 10వ తరగతి ఫలితాల వేళ కొన్ని అద్భుతాలు ఆవిష్కృతమయ్యాయి. తల్లి కొడుకులు ఇద్దరూ ఒకేసారి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఓ తల్లి తన కుమారుడితో కలిసి 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాలకొల్లుకు చెందిన గృహిణి లక్ష్మీలహరి గతంలో కొన్ని కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అయితే విద్యావంతురాలు కావాలనే ఆమె సంకల్పం మాత్రం చెక్కు చెదరలేదు. ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతికి దరఖాస్తు చేసుకున్న ఆమె తన కుమారుడు విజయ్తో కలిసి పరీక్షలకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో లక్ష్మీలహరి 360 మార్కులు సాధించింది. కుమారుడు విజయ్ 562 మార్కులతో ఫస్ట్ క్లాస్ కొట్టాడు. చదువుకునేందుకు కావాల్సింది సంకల్పమే కానీ వయసు కాదని ఈ గృహిణి స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అధికారులు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ తల్లి కొడుకుల అరుదైన విజయంపై మంత్రి స్పందించారు. వారిద్దరూ ఫలితాలు చూసుకుని సంతోషంతో ఒకరినొకరు హత్తుకున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభినందనలు తెలిపారు. చదువు మధ్యలో నిలిపివేసే వారికి లక్ష్మీలహరి ఒక గొప్ప స్ఫూర్తి. ఒకేసారి తల్లి కొడుకులు ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణులైన క్షణం ఆ కుటుంబానికి ఎంతో గర్వకారణం. లక్ష్మీలహరి గారికి నా అభినందనలు, విజయ్కి ఆశీస్సులని లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం వారి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.